అయితే నిజంగా అంత చిన్న దేశం అయినప్పటికీ కూడా ఈవెన్ అమెరికా కూడా కొన్ని ఆపరేషన్స్ నిర్వహించడంలో మొసాద్ సపోర్ట్ తీసుకుంటూ ఉంటుందని చెప్తారు. అమెరికాను కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది? యాక్చువల్లీ నిజానికి అమెరికా అండ్ ఇజ్రాయెల్ పెద్దగా డిఫరెన్స్తో చూడాల్సిన అవసరం లేదు. నిజానికి అమెరికాకి మొసాద్ ఒక అడిషనల్ అసెట్. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగడానికి, వాళ్ళ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ఇజ్రాయెల్ చాలా వరకు తోడ్పడుతుంది. అండ్ అంతేకాదు అమెరికాలోని అనేక పాలసీ మేకింగ్ దాంట్లో కూడా, రకరకాల పాలసీస్ తయారు చేయడంలో వాటిల్లో కూడా ఇజ్రాయెల్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎస్టాబ్లిష్మెంట్ లేక అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్లో ఇజ్రాయెల్ జ్యూస్ పాత్ర చాలా ఎక్కువ. పెంటగాన్ దగ్గర నుంచి, వైట్ హౌస్ దగ్గర నుంచి, మీరు ఈవెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంతకుముందు ఉన్న ఆల్మోస్ట్ ట్రేడ్ అయినా, లేకపోతే వార్ఫేర్కి సంబంధించి అయినా, మిలిటరీ ఎక్విప్మెంట్స్ గురించి అయినా, లేకపోతే ఆపరేషన్స్ గురించి అయినా, జియో పాలిటిక్స్ అయినా, వీటన్నిటిలోనూ ఇజ్రాయెల్ వాళ్ళకొక పెద్ద ఆయుధం లాంటిది. సో ఆయుధం ఎలా అయింది అని అంటే కనుక 2-3 ఇన్సిడెంట్స్ ఫస్ట్ జరిగాయి. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది. 1948లో ఏర్పడేదానికి ముందు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. 45లో సెకండ్ వరల్డ్ వార్ ముగిసింది. హిట్లర్ని హతమార్చారు. ఒకవైపు అలైడ్ ఫోర్సెస్, సోవియట్ యూనియన్ అండ్ అమెరికా వీళ్ళందరూ కలిసి, బ్రిటన్ వీళ్ళందరూ కలిసి ఒకవైపు ఉన్నారు. జర్మనీకి సంబంధించినటువంటి హిట్లర్ని మొత్తానికి తుదిముట్టించారు. సో సెకండ్ వరల్డ్ వార్ ముగిసింది. కానీ సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత 48లో ఇజ్రాయెల్ ఏర్పడింది. ఇజ్రాయెల్ ఏర్పడిన నాటికి నిజానికి మేజర్గా హిట్లర్ వల్ల ఎక్కువ బాధపడ్డది ఎవరు అనంటే అది యూదుల్ని గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపిన సందర్భాలు. అసలు యూదులు కనబడితే చంపేయండి అనేంత స్థాయికి అక్కడ హిట్లర్ ఉన్మాదం పోయింది. సో వాళ్ళని చాలా మందిని చంపేసిన సందర్భం. కేవలం హిట్లరే చంపాడా అంటే హిట్లరే చంపలే. రష్యాలో కూడా యూదుల్ని చంపారు. అటు అమెరికాలో చాలా మంది దాడులకు గురయ్యారు, యూరోప్లో చాలా మంది దాడులకు గురయ్యారు, ఇస్లామిక్ కంట్రీస్లో దాడులకు గురయ్యారు. ఒక భారతదేశంలో మాత్రమే యూదులు సేఫ్గా ఉన్నారని వాళ్ళే చెప్తారు, మనం చెప్పడం కాదు. సో అన్ని దేశాల్లో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. యాంటీ సెమిటిక్ లాస్ వచ్చాయి, చట్టాలు వచ్చాయి. సో ఆ చట్టాలను తీసుకొచ్చుకోవడంలో కూడా వాళ్ళు చాలా పుష్ చేశారు నిజానికి, పాలసీలు తయారు చేయడానికి కావాల్సిన. అయినప్పటికీ వాళ్ళ మీద దాడులు జరిగాయి. బట్ హిట్లర్ గ్యాస్ ఛాంబర్లో వేసి చంపిన దాన్ని నిజానికి ఈ రోజు కూడా హాలోకాస్ట్ పేరిట, లేకపోతే దాన్ని ఈ రోజుకి కూడా అది అలైవ్గా ఉంచారు. అంటే హిట్లర్ చేసిన ఉన్మాదం అనగానే యూదులపైన దాడి అనేది గుర్తొచ్చేలాగా మన మనసుల్ని, లేదా మొత్తం ప్రపంచపు మానవాళికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళ మెదళ్లలో కూడా యూదులపైన జరిగిన దాడిని గుర్తుంచుకునేలా చేశారు. అంటే అది నెరేటివ్ వార్లో వాళ్ళు ఎంత పక్కడ్బందీగా పనిచేస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నాను. అది మాత్రమే కాదు, మీరు ఇందాక అడిగారు అమెరికాకి ఎలా దగ్గరయ్యారని. ఒక 2 కీలకమైన ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే అడాల్ఫ్ హైక్మన్ అని హిట్లర్కి అనుయాయుడిగా ఉండేది. హిట్లర్కి నెంబర్ 2 అనమాట. ఆయన హిట్లర్కి రైట్ హ్యాండ్ ఆల్మోస్ట్. హైక్మన్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత సడన్ గా మాయమైపోతాడు. ఎక్కడికి పోయాడో తెలియదు. సో తలదాచుకున్నాడో కూడా తెలియదు. అలా ఉన్నప్పుడు మొస్సాదే, ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత మొస్సాద్ ఈ పలానా ఐక్మన్ అనేవాడు ఎక్కడున్నాడో గుర్తిస్తారు. ఎక్కడున్నాడు అని అంటే అర్జెంటీనాలో తలదాచుకున్నాడు. అర్జెంటీనాకు సంబంధించిన ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ బయటకు చెప్పదు. సో ఐక్మన్ అక్కడే ఉన్నాడు అన్నది వీళ్ళు గుర్తిస్తారు. మొస్సాద్ గుర్తిస్తే మొసాద్ ఏం చేస్తుందంటే, మీరు నేరేటివ్ వార్ అన్నాం కదా, నేరేటివ్ ఎట్లా వాళ్ళు చేస్తారు అని అంటే, ఒకానొక దశలో ఒక మొసాద్ ఏజెంట్ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఇది ఏంటంటే, ప్యారిస్లో ఉన్నాడు ఐక్మన్ అనే వార్తని పెద్ద ప్రముఖమైన పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చేలాగా మొసాద్ గుర్తించింది, పలానా ఐక్మన్ ప్యారిస్లో ఉన్నాడంట అని ఒక ఫీలర్ వదిలారు. అట్లా ఒక ఆర్టికల్ రిలీజ్ చేస్తారు. ఆర్టికల్ రిలీజ్ చేసిన తర్వాత అంటే ఏమవుతుంది, మొసాద్ ప్యారిస్ మీద దృష్టి పెట్టింది, సో అర్జెంటీనా మీద దృష్టి పెట్టట్లేదు అనే ఒక మెసేజ్ వీళ్ళకి ఇవ్వడం. కానీ వీళ్ళకి తెలుసు అర్జెంటీనాలో ఉన్నాడని. సో అర్జెంటీనాలో వీళ్ళు ఆపరేషన్ మొదలు పెట్టారు. సో వాడు బయటకు రాగానే వాడిని పట్టుకొని ఐక్మన్ని తీసుకొని రాత్రికి రాత్రి ఎయిర్ లిఫ్ట్ చేసి ఒక రోజులు ఉంచుతారు అక్కడే. అర్జెంటీనాలోనే ఒక 3-4 రోజులు 5-6 రోజులు సబ్జెక్టివ్ కరెక్షన్ అక్కడే ఎవరికి తెలియని ఒక ఇంట్లో కిడ్నాప్ చేసి ఉంచి అక్కడ నుంచి మెల్లిగా ఏర్పాట్లు చేసుకొని ఒక ఫ్లైట్ తీసుకొని ఆ ఫ్లైట్లో పట్టుకొని ఒక స్పెషల్ ఫ్లైట్లో వేసుకొని ఇజ్రాయెల్కి తీసుకొచ్చి ఇజ్రాయెల్లో ఉంచి అదే ఐక్మన్ వీళ్ళ మీద జరిగిన దాడులకు మారణ హోమాల మీద విచారణ జరిపి కోర్టులో విచారణలు చేసి ఆయనకు ఉరిదీసి చంపుతారు. ఆ ఉరిదీయడంతో అంటే ఎవరూ పట్టుకోని వ్యక్తిని ఐక్మన్ని మొసాద్ పట్టుకోవడంతో ఒక్కసారిగా అమెరికాకి ఓ ఎస్ అని గుర్తింపు మొదలైంది. అది ఫస్ట్ ఇన్సిడెంట్. ఆ సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే, స్టాలిన్, సోవియట్ యూనియన్ కి సంబంధించిన అధినేత అయినటువంటి స్టాలిన్ మరణానంతరము నికితా క్రుష్చేవ్ ఆ బాధ్యతలు స్వీకరిస్తాడు. సో స్టాలిన్ సక్సెసర్ గా నికితా క్రుష్చేవ్ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ క్లోజ్డ్ రూమ్ లో వాళ్ళ పొలిట్ బ్యూరోలోనో అక్కడ ఒక స్పీచ్ ఇస్తాడు. చాలా ఫేమస్ స్పీచ్ అది. ఆయన ఏమంటాడంటే, అసలు స్టాలిన్ టైంలో కొన్ని లక్షల మందిని చంపారు
లక్షల మంది చనిపోయారు, ఈవెన్ కమ్యూనిస్టులను కూడా ఆయన స్పేర్ చేయలేదు, ఒక ఆల్మోస్ట్ డిక్టేటర్ లాగా స్టాలిన్ వ్యవహరించాడు అని నికితా క్రుష్చెవ్ చెప్తాడు. ఆ స్పీచ్ని ఒక పోలిష్ అండ్ జూ అన్నమాట, అతను పోలాండ్కి సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ ద్వారా ఆ టేప్ని ఎలాగోలా చేజిక్కించుకొని, ఆయన ఏం మాట్లాడాడో ఆ టేప్ని చేజిక్కించుకొని ఆ స్పీచ్ని అమెరికాకు తీసుకొచ్చి అమెరికాకి ఇస్తుంది మొసాద్. సో నిజానికి సిఐఏ కూడా తెలియని ఒక విషయాన్ని, అమెరికాకు తెలియని విషయాన్ని మొసాద్ వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళకి అమెరికాకి ఇవ్వడంతో, అంటే ఏంటంటే అప్పుడు ఐడియాలజికల్ వార్ఫేర్, నిజానికి సోవియట్ బ్లాకా వెస్టర్న్ బ్లాకా అమెరికన్ ఆధిపత్యమా అనుకున్న టైంలో, ఇదేమో క్యాపిటలిస్ట్ సొసైటీ, అదేమో సోషలిస్ట్ సొసైటీ, కమ్యూనిజము వీటన్నిటి మీద. సో కమ్యూనిజమే ఫార్స్, అసలు కమ్యూనిస్టులే దొంగలు, వీళ్ళే అసలు విపరీతంగా చాలా నరమేధం చేశారు అని ప్రూవ్ చేయడానికి, అమెరికా స్టాండ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడ్డటువంటి స్పీచ్ అది. దాన్ని మొసాద్ ఇచ్చింది. ఇది సెకండ్ ఇన్సిడెంట్. థర్డ్ ఇన్సిడెంట్ ఉంది, ఎందుకు అమెరికాకి ఇజ్రాయెల్ దగ్గర అయింది అని అంటే. థర్డ్ ఇన్సిడెంట్ ఏంటంటే, నిజానికి సోవియట్ యూనియన్కి సంబంధించి మిగ్ ఫైటర్ జెట్స్ అనేవి చాలా ఫేమస్, అవి చాలా పవర్ఫుల్ ఫైటర్ జెట్స్ అంటారు. MiG-21 ఇవన్నీ కూడా 60s ఆ టైంలో MiG-21 ఉండేది, అది చాలా పవర్ఫుల్ ఫైటర్ జెట్ అని తెలుసు. సో వీళ్ళ F సిరీస్ ఉన్నది వీళ్ళ దగ్గర ఫైటర్ జెట్స్, 19 ఉన్నాయి కానీ బట్ వీటికంటే పవర్ఫుల్ అది అనే ఒక అభిప్రాయం ఉండింది. నిజానికి సోవియట్ యూనియన్ ఇరాక్, సిరియా ఇట్లాంటి అనేక దేశాలకి, ఏదైతే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలకి సోవియట్ యూనియన్ మిగ్లను ఇచ్చింది. సో మిగ్ ఏంటి తెలుసుకోవాలి, ఈవెన్ యుఎస్ బ్లాక్కి కూడా దాని స్టామినా ఎంత, దాని స్ట్రెంగ్త్ ఎంత తెలుసుకోవాలనే ఒక ఉత్సుకత ఉండింది. అది తెలుసుకోవాలంటే అప్పట్లో ఇప్పుడు అంటే కొన్ని అవకాశాలు ఉండవచ్చు టెక్నాలజీ పరంగా, కానీ అప్పుడేం అవకాశాలు ఉండేవి కాదు, ఏదో పై వేస్తే కానీ కుదరదు. సో అట్లాంటప్పుడు ఏం చేశారంటే, ఇరాక్లో ఉన్నటువంటి ఒక MiG-21 విమానాన్ని, ఫైటర్ జెట్ని, అక్కడే ఒక ఇరాక్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటువంటి ఒక పైలట్ని పట్టుకొని వాడిని మెల్లిగా బ్రైబ్ చేసి, ఆ పైలట్ ట్రైనింగ్లో భాగంగా ఫైటర్ జెట్ని తీసుకొని వెళుతున్నట్టుగా వెళ్ళి దాన్ని మెల్లిమెల్లిగా తప్పించుకొని రేడార్లకి వాటికి వీటికి చిక్కకుండా తీసుకొచ్చి ఇజ్రాయెల్లో దింపుతాడు, టెల్ అవీవ్లో దింపుతాడు. టెల్ అవీవ్లో దింపిన తర్వాత ఒక ఫైటర్ జెట్ని దొంగలించినటువంటి మొసాద్, ఇది ఎవరికి తెలియకుండా ఒక ఫైటర్ జెట్ని దొంగలించి తీసుకొచ్చినట్టే కదా నిజానికి. దొంగలించి తీసుకొచ్చేసి ఇక్కడ ఉంచి ఆ మిగ్ని పూర్తిగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి, ఆ మిగ్లో ఉన్న ఏమేమి ఉన్నాయో ఆ టెక్నాలజీని అవన్నింటినీ అవపోసన పట్టుకొని దాన్ని తీసుకెళ్లి అమెరికాకి అప్పగిస్తారు. అమెరికా కూడా దాన్ని పెట్టుకొని మిగ్ని ఎలా కొట్టాలి, దానికంటే బెటర్ ఫైటర్ జెట్ని ఎలా తయారు చేయాలనే దాంట్లో అమెరికా నిమగ్నం అవుతుంది. ఇది జరిగిందనమాట. సో అమెరికాకి ఇంకొక అస్త్రాన్ని కూడా ఇచ్చారు. అండ్ అంతేకాదు, దానివల్ల ఏం జరిగిందంటే 6 days వార్ జరిగింది. ఒకసారి గోలాన్ హైట్స్లో వార్ జరిగితే సిరియాకి సంబంధించినటువంటి 6 MiG-21లని ఇజ్రాయెల్ పడగొడుతుంది. బికాస్ వాళ్ళకి తెలుసు మిగ్ ఎలా బిహేవ్ చేస్తుందో, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేశారు, దాన్ని మొత్తం ఆపోజిట్ పెట్టారు. నిజానికి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకి మిగ్ ఎలా పనిచేస్తుందో తెలుసు కాబట్టి దాన్ని కొట్టడం ఈజీ అయిపోయింది. ఇలా ఇజ్రాయెల్ పనిచేసింది. సో అమెరికా అలాంటి కొత్త ఎక్కడ ఏ ఇష్యూ అయినా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అండ్ వాళ్ళకి కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళ ఆపరేషన్స్ని కూడా వీళ్ళు ఓన్ చేసుకుని పనిచేయడము. తద్వారా అమెరికా ఇజ్రాయెల్కి ఏది అయినా సరే ఇజ్రాయెల్ విషయంలో తను ముందుండే పరిస్థితిలో ఉంటుంది. సో ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే కదా, నిజానికి అమెరికన్ ఇంట్రెస్ట్లు ఏమున్నా కానీ ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్లను వాళ్ళు చూసుకుంటారు. కొట్టేసి వచ్చేసారు, తర్వాత చూసుకుందాం మిగతా. నేను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.